హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏం వీడియో అంట క్లౌడ్ స్టోరేజ్ టెస్టింగ్ టాస్క్లో మనం కంటెంట్ రైటర్లో ఎట్లా చేయపోతాం అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడపోతాము. దానికి ముందు మన ఛానల్ ఇంత ఎవరు సబ్స్క్రైబ్ చేయాలనో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాండమ్ మన వీడియోలోకి పోతాం. మన లాగిన్ పేజ్లో లాగిన్ చేసుకుంటాం. ఇక్కడ ఎస్బిఓ క్లౌడ్ యాక్సెస్ నుంచి చూడండి, దాన్ని టచ్ చేసుకోండి. ఇప్పుడు మన ఏం ఐడిలో లాగిన్ చేసామో ఆ ఐడితో లాగిన్ చేయాలి. లాగిన్ చేయబోదు అక్కడ ఏమి స్టాఫ్ ఐడి పాస్వర్డ్ ఇస్తామో అదేదా ఇక్కడ అది ఇచ్చుకుంటాం. దాని నుంచి సబ్మిట్ చేసేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ని అడుగుతాంచి కండిపుగా మనం ఇక్కడ సేవ్ ఇచ్చిడకూడదు. క్లౌడ్ స్టోరేజ్లోకి వచ్చేటప్పుడే మనం ఏ పాస్వర్డ్ని సేవ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ గో టు డాష్ బోర్డు నుంచి దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని స్క్రాల్ చేయండి. మనకు అవైలబుల్ స్టోరేజ్ దీంట్లోనే వచ్చును. ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ నుంచి చూడండి, దాన్ని టచ్ చేసుకోండి. ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ నుంచి ఇప్పుడు ప్రైవేట్ని టచ్ చేసిరింట. ఇప్పుడు మనగా ఇక్కడ ఒక పాస్వర్డ్ జనరేట్ చేయాలి. ఒక పాస్వర్డ్ ఇచ్చుకోండి. తిప్పిన కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగును, దానిని ఇచ్చుకోండి. ఈ పాస్వర్డ్ని ఎక్కడనో సేవ్ చేయవద్దు, ఇక్కడనో సేవ్ అడుగును, ఎక్కడనో సేవ్ చేయకుండా ఈ పాస్వర్డ్ని ఎక్కడనాచి తనిగా ఒక నోట్లో రాసి పెట్టుకోండి. మనక పబ్లిక్, ఈ పబ్లిక్ని టచ్ చేయండి. ఇక్కడ ఈ తావులదా మనం అప్లోడ్ ఫైల్స్, ఈ తావులదా మనకు పని, అది ఎట్లని చూసేసాం. ఇక్కడ ఏం చెప్పి ఉండేరంట, ఈ క్లౌడ్ స్టోరేజ్లోగా మనది ప్రైవసీ డీటెయిల్స్ ఏదైనా ఎంటర్ చేయవద్దు. మన బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఏదిమే మనది ప్రైవసీ డీటెయిల్స్ ఎంటర్ చేయవద్దు అని చెప్పి ఉండేరు. ఇప్పుడు ఎస్బిఓ టెస్టింగ్ టాస్క్లోకి పొడుస్తాం. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకుంటేని అట్లా లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసాం, లేదంటే ఇక్కడ డౌన్లోడ్ పోస్ట్ ఇమేజ్ నుంచి దాన్ని టచ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ తావల ఉండే హ్యాష్ ట్యాగ్ని అంతా కాపీ చేసుకోవాలి. హ్యాష్ ట్యాగ్ ప్లస్ ఇక్కడ ఉండే రెండుని చేర్చి మనం కాపీ చేసుకోవాలి. పైగా ఉండేది మట్టుగా కింద చూడండి, డోంట్ కాపీ బిలో ఇన్స్ట్రక్షన్ కింద ఉండేది మనం ఏదైనా కాపీ చేయకూడదు. దీంట్లో ఏం చెప్పి ఉండేదని చూసేసాం. స్టెప్ 1, మనం పైగా ఉండే ఇమేజ్ని పెట్టి అక్కడ ఉండే హ్యాష్ ట్యాగ్ 10 హ్యాష్ ట్యాగ్ ఉంచి దాన్ని మనకు స్పాన్సర్ లింక్ ఇది ఇంత పెట్టిదా కంటెంట్ రైటర్లో వెయ్యవాళ్ళ. మన తోడు ఓన్ 5 వర్డ్స్ను చేర్చి దాంట్లో వెయ్యవాళ్ళ. కండిపుగా మినిమం 5 వర్డ్స్ ఉండవాళ్ళ. 5 వర్డ్స్కి పైగా ఉంటాలో ఓకేదా, అంతా మినిమం 5 వర్డ్స్ ఉండవాళ్ళ. మనకు స్టెప్ 2లో డిజిటల్ ప్లాట్ఫామ్లో మనం పోస్ట్ వేయవాళ్ళ. మనం ఇప్పుడు మనం వచ్చి కంటెంట్ రైటర్ పట్టిదా చూడపోతాము. దాని నుంచి బ్లాగర్లో మనం పోస్ట్ వేయపోతాము. నెక్స్ట్ స్టెప్ 3, మనం పోస్ట్ వేసిన మనక దాని ఒక స్క్రీన్ షాట్ ఎత్తవాలి. ఆ ఇమేజ్ స్పాన్సర్ లింక్ అంతా తెలిసే మరి ఒక స్క్రీన్ షాట్ ఎత్తవాలి. అదిదా స్టెప్ 3లో చెప్పి ఉండేది. స్టెప్ 4, ఆ స్క్రీన్ షాట్ ఎత్తినొచ్చి మనం దీంట్లో అప్లోడ్ చేయాలి. ఇదిదా చెప్పి ఉండేది. ఇది ఎట్లా చేసాను చూస్తాం రండి. ఇప్పుడు బ్లాగర్లోకి పొడుస్తాం. మనం బ్లాగర్లోకి పొడిసిమి ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంచుదన, ఆ ప్లస్ సింబల్ని టచ్ చేసుకోండి. ఇప్పుడు టైటిల్ అని ఏం ఇచ్చింట, మై ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ ఎస్బిఓ అట్లా ఇచ్చాను. కింద మై ఫీడ్బ్యాక్ని ఇచ్చాను. ఇది బ్లాగర్ దాని నుంచి ఒక అట్లీస్ట్ ఒక 5 వర్డ్స్కి పైగా ఒక పారా ఆర్ లైన్గా ఉంటుందా చూసేది నీకు నసం. దీంట్లో వచ్చి ఐ యామ్ హ్యాపీ టు బీ ఎ
member of SBO. SBO is not only a part-time job. It gives lot of knowledge. I learned lot from SBO. నేను చేసినాయి మనగా అక్కడ కాపీ చేసింది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయవల్ల. దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండా, లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసుకోండా. ఇప్పుడు ఈ తావల పేస్ట్ చేసేసి మనగా దీంట్లో ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఈ తావల ఇక్కడ చూడండి, సెకండ్గా ఉంచి చూడండి, దాన్ని టచ్ చేసుకోండి. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ నుంచి దాన్ని టచ్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజ్ ఇచ్చిండే, ఇక్కడ చూడండి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. మీరు 1 ఇమేజ్ ఆర్ 2 ఇమేజ్ ఎంత కావాలంటే యాడ్ చేసుకుంటాం. అనగా ఈ తావలో ఇంకొక ఇమేజ్ నేను యాడ్ చేసాను. అదే మరి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ని ఇచ్చిండే. ఇక్కడ చూడండి ఇంకో ఇమేజ్ యాడ్ చేసాను. దానిని యాడ్ చేసి ఇప్పుడు ఈ తావల పబ్లిష్ ఇచ్చాను. మనతో ఓన్ 5 words ఇక్కడ ఇచ్చేసి మనగా హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఆ లింక్ని వేసేసి ఇమేజ్ను యాడ్ చేసి ఇప్పుడు పబ్లిష్ ఇచ్చేసాం. కన్ఫర్మ్ పబ్లిష్ అంతదా. ఇప్పుడు ఈ తావల ఎట్ట స్క్రీన్ షాట్ ఎత్తవాలంట, ఈ 3 డాట్ని టచ్ చేసి వ్యూ ఉంచి చూడండి, ఆ వ్యూని క్లిక్ చేయండి. ఇక్కడ అంతా వచ్చును, ఇట్లదా వచ్చును. ఇది వచ్చి డెస్క్టాప్ సైట్ నుంచి చూడండి, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ ఇక్కడ 3 డాట్ ఉంచి చూడండి. దీన్ని టచ్ చేసి డెస్క్టాప్ సైట్ నుంచి చూడండి, దీన్ని క్లిక్ చేసి మీకు ఇట్లా వ్యూ అవును. దీన్ని అట్నే ఒక స్క్రీన్ షాట్ ఎత్తుకోండి. స్క్రీన్ షాట్ ఎత్తుకుని ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్లోకి వచ్చేసాం. ఈ తావల క్లౌడ్ స్టోరేజ్ని టచ్ చేసుకోండి, పబ్లిక్ పోండి, అప్లోడ్ ఫైల్స్ టచ్ చేయండి. నేమ్ వచ్చి బ్లాగర్ అటు ఇచ్చేసాం. డిస్క్రిప్షన్లో మై ఫీడ్బ్యాక్ ఇచ్చేసాం. చూస్ కేటగిరీ టెస్టింగ్. ఇప్పుడు మన స్క్రీన్ షాట్ ఎత్తించి ఇక్కడ అప్లోడ్ చేయాలి. దానికి ముందు బ్లాగర్లో వచ్చి దానికి ముందు బ్లాగర్లో మనం మైక్రో టాస్క్లంతా ఏం చేస్తాము, ఫేస్బుక్లో పోస్ట్ వేసేదిగా ఉంటాం సరే, ఇన్స్టాగ్రామ్ అంతా పబ్లిక్లో పెడతాము. ఇప్పుడు బ్లాగర్లో వచ్చి ఇక్కడ 3 లైన్స్ ఉంచి చూడండి, టచ్ చేసుకోండి. సెట్టింగ్స్ టచ్ చేసుకోండి. కింద స్క్రాల్ చేసిరింట ఇక్కడ రీడర్ యాక్సెస్ను ఉంచి చూడండి. రీడర్ యాక్సెస్ మీకు పబ్లిక్లో ఉంచని చూసుకోండి, లేదంటే పబ్లిక్ మార్చండి. అట్టదా ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ని మనం అప్లోడ్ చేస్తాం. దీంట్లో టెస్టింగ్ చేసాం. చూస్ ఫైల్ పోండి. చూస్ ఫైల్లో పొడిసి మీడియా పిక్ క్లిక్ చేయండి. ఈ తావల ఉంచి చూడండి స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ని మనం అప్లోడ్ చేసాం. దీంట్లో వచ్చి సబ్మిట్ ఇచ్చేసాం. ఇప్పుడు సబ్మిట్ అయిపోయా. సబ్మిట్ చేసినాక మనకి ఇట్లదా వచ్చును. మనం ఏదైనా ఎడిట్ చేయాలంట ఇక్కడ ఫ్రంట్లోనే ఫస్ట్ ఉంచి చూడండి బ్లూ ఆప్షన్, దీన్ని క్లిక్ చేసి మనం ఏదైనా రాంగ్గా ఎంటర్ చేసి ఉంటా ఎడిట్ చేసేసాం. మనగా
కింద డౌన్లోడ్ సింబల్ ఉంది చూడండి, ఇది డౌన్లోడ్ సింబల్ ఇస్తా మనం ఏమి అప్లోడ్ చేసేమినేది ఒక టైం కరెక్షన్ చూసుకుంటాం. ఇక్కడ చూడండి నేను ఎంటర్ చేసింది ఇదిదా కరెక్ట్గా వచ్చింది అంతదా సబ్మిట్ చేసేసి మనం కంటెంట్ రైటర్ క్లౌడ్ స్టోరేజ్లో ఇట్లాదా చేయాలి. ఈ వీడియో ఫుల్గా చూసిన అందరికీ ధన్యవాదములు. మన ఛానల్ని ఫస్ట్ చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.